హాయ్ అండి, ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈరోజు మన ఛానల్లో నులకపేట అనే గ్రామంలో ఒక అందమైన ఆహ్లాదకరమైన ఆలయం చూపించబోతున్నానండి. అదేనండి మన శివకేశవాలయం. మన విజయవాడ నుంచి 11.5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే మంగళగిరి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉందండి. దీనినే శివకేశవాలయం అంటారు. శివుడు, కేశవుడు, అలాగే వినాయకుడు టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఎంట్రన్స్ అండి. క్లోజింగ్ టైంలో వెళ్ళాను, కానీ వ్యూ మాత్రం అదిరిపోయిందండి. 2 కళ్ళు సరిపోవట్లేదు శివయ్యని చూస్తుంటే ఆ మేఘాలలో. గార్డెన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కోటర్స్ చెట్లు, ఎక్కడ చూసినా కోటర్స్ చెట్లు చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. వినాయకుడు గుడి అండి. నేను పెరిగిన ఊరు నులకపేట అండి. శ్రీ వల్లభ గణేశుడు లోపలండి వినాయకుడి విగ్రహం అది. ఇక్కడ పక్కనే రాధాకృష్ణులు మనకి ఎంట్రన్స్లోనే దర్శనమిస్తూ ఉంటాయండి. రాధాకృష్ణ విగ్రహాలు కనిపిస్తాయి, చాలా అందంగా ఉంటాయండి. గార్డెన్ చూసారు కదండి, ఎంత బాగుందో. ఎంట్రన్స్లో లోపల కానీ చాలా వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీతో పాటు పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది లోపలికి వెళ్ళే ప్రాంగణం అండి. శివయ్య ఎదురుగా నందీశ్వరుడు ప్రతిష్ఠింపజేశారు. మేఘాలలో నందీశ్వరుడు, శివయ్య చాలా బాగా దర్శనమిచ్చారండి. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. నందీశ్వరుని చూసారా అండి, ఎంత బాగుందో. దీనినే శివకేశవాలయం అంటారు. ఎంట్రన్స్లో శివయ్య ముందల గార్డెన్ చాలా బాగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయండి ఫ్లవర్స్తో. అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. ఈవినింగ్ టైంలో అవి రివీల్ చేస్తారు, ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో. ఫ్రంట్ స్టెప్స్ అండి. అలాగే స్కూల్ కూడా ఉందండి ఆ గుడి దగ్గర. స్కూల్ కూడా రన్ చేస్తూ ఉంటారు. వాటర్ ఫాల్స్ వేస్తే చాలా బాగుంటుందండి. వ్యూ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. నైట్ టైం వ్యూ ఇది. పక్కనే లోటస్ అండి. కృష్ణయ్య అలాగే అమ్మవార్లు దర్శనమిస్తారు. పండగలకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. స్ఫటికలింగ ఆకారంలో మనకి శివయ్య దర్శనమిస్తారు. శివయ్య లోపలండి, శివయ్య లోపల స్ఫటికలింగ ఆకారంలో ఉంటారు. ఈ శివయ్య లోపల 12 జ్యోతిర్లింగాలు ఆలయాలు నిర్మించారండి చిన్న చిన్నగా. కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో, సోమనాథ్ జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో, అలాగే 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయో అక్కడ ప్రతిష్ఠింపజేశారు. కేదారేశ్వరాయ నమః. స్ఫటికలింగం అండి. ఆవిడే శివ చైతన్య మాతాజీ గారు.
ఈ పౌర్ణమి నాడు దర్శించుకుంటే అంతకన్నా అద్భుతం ఏముంటుందండి. అష్టలక్ష్మి కృష్ణాలయం లోటస్ అని చెప్పాను కదండి, అక్కడ అమ్మవార్లు దర్శనమిస్తూ ఉంటారు. వినాయకుడు. ఓం గణపతాయ నమః. ఓం గం గణపతియే నమః. శ్రీ ధనలక్ష్మాయ నమః. ఓం క్లీం శ్రీ ధనలక్ష్మాయ నమః. ధైర్యలక్ష్మాయ నమః అండి. అష్టలక్ష్మి అని చెప్పాను కదండి, ఆ అమ్మవారు కృష్ణయ్య. పౌర్ణమి రోజున ఇలా అలంకరిస్తారండి శివయ్యని. కోటి దీపారాధన నిర్వహిస్తారండి పౌర్ణమి రోజున. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపారాధన నిర్వహిస్తారు. ఇదండి కేశవాలయం కదా. ఈ ఆలయంలో ఒక ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారండి. స్కూల్ కూడా ఉంది, ఇందాక చెప్పాను కదండి. ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ కార్తీక మాసంలో తప్పకుండా విజిట్ చేయండి. తాబేలు ఎంత బాగా దర్శనమిస్తుందో కదండి, చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదండి. కొన్ని పిక్స్ వీడియోస్ అయితే మీకు సెండ్ చేస్తానండి, షేర్ చేస్తున్నాను. తప్పకుండా విజిట్ చేయండి. కార్తీక పౌర్ణమే కాదండి, ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే శివరాత్రి కూడా వస్తుంది కదండి ఫిబ్రవరిలో. మహాశివరాత్రికి అయితే చాలా బాగా చేస్తారండి ఈ ఆలయంలో ఉత్సవాలు. జింకలు చూశారు కదండి, ఎంత బాగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయో. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి తీసుకువెళ్తే. పొద్దున్నే కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసాలు ఉండి 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ ఆలయంలో. మీకు కానీ నచ్చితే, మీరు దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా చోటు అయితే అసలు రావట్లేదండి. అక్కడి నుంచి తీసుకువెళ్దామన్నా కూడా అక్కడే వెళ్ళిపోతున్నాడు వెనక్కి. ఇలా చిన్న క్లిప్ అయితే తీసాడండి మా బాబు, చిన్న బాబు. నేను మా చోటు వెళ్ళాము. ఇదండి ఇలా ఈరోజు ఈ వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మీకు సెండ్ చేస్తానండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇలాంటి దేవాలయాలు మీకు ఎన్నో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు దగ్గరలో ఉన్న, దూరంగా ఉన్న ఈ కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని విజిట్ చేసేయండి. మా చిన్నబాబు అండి. శివరాత్రికి కూడా లైటింగ్ ఎంట్రన్స్ నుంచి చాలా బాగుంటుందండి. మహాశివరాత్రికి ఉత్సవాలు చాలా బాగా నిర్వహిస్తారండి ఈ ట్రస్ట్ వాళ్ళు. ఇక్కడ మాతాజీ శివచైతన్య అండి, అమ్మవారు మాతాజీ గారు చాలా బాగా పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.